హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రేడింగ్ క్రాఫ్ట్. సో ఫ్రైడే రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మన గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఫాల్ అయింది, కానీ ఎక్కువ ప్రీమియమ్స్ ఇవ్వకుండా మార్కెట్ మొత్తం కొంచెం ఆగమాగం చేసింది. మళ్ళీ మీదికి తీసుకెళ్లడం, మళ్ళీ రిట్రేస్ అవ్వడం, మళ్ళీ మీదికి తీసుకువెళ్ళడం. సో ఇక్కడ సెల్లర్స్ వాళ్ళ ప్రాఫిట్స్ చాలా మంది బుక్ చేసుకోలేకపోయారు. సెల్లర్స్ ని మొత్తం ట్రాప్ చేసింది మార్కెట్. మళ్ళీ పైకి వెళ్ళడం, మళ్ళీ కిందికి వెళ్ళడం, మళ్ళీ పైకి వెళ్ళడం. సో ఇక్కడ ఓవరాల్ గా ఎవరైతే ప్రాఫిట్ బుక్ చేసుకురో అది ఓవరాల్ గా బయర్సే. అండ్ ఇక్కడ ఎవరైతే పొజిషన్స్ హోల్డ్ చేసుకురో అది కూడా ఓవరాల్ గా బయర్సే పొజిషన్ హోల్డ్ చేసుకోరు. ఇక్కడ చూసుకున్నట్లయితే సెల్లర్స్ పొజిషన్ వాళ్ళవి ఎక్కడా లేవు. ఇక్కడ మార్కెట్ అలానే కిందికి తీసుకెళ్ళింది, మళ్ళీ మీదికి తీసుకెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉన్నారో పొజిషన్స్ ఒకవేళ హోల్డ్ చేసిపోయినా అని, ఇక్కడ సెల్లర్స్ వాళ్ళ పొజిషన్ మాత్రం వీకెండ్ వరకు హోల్డ్ చేసి అయితే వెళ్ళలేరని ఎస్టిమేట్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి, ఇక్కడ ఎవరైతే ఉన్నారో మొత్తం బయర్సే ఉన్నారు. సో ఈ బయర్స్ ని టార్గెట్ చేయడానికి మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మనం సెల్లింగ్ సైడ్ సెటప్ ని మాత్రం ఐడెంటిఫై చేద్దాం. సేమ్ విత్ నిఫ్టీ అండి. మార్కెట్ చూసుకున్నట్టయితే సెల్లర్స్ ని క్రియేట్ చేసింది. ఓవరాల్ గా మార్కెట్ ఇంకా కిందికి పడలేదు, మీదికి వెళ్ళింది, మళ్ళా కిందికి పడేసింది, ఇలా చేసింది. ఓవరాల్ గా ఈ లాస్ట్ మూమెంట్ క్యాప్చరింగ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఈ పొజిషన్ లో ఇక్కడ ఎవరైతే సెల్లర్స్ ఉండేనో వీళ్ళ పొజిషన్ ఏదైతే పెట్టుకున్నారో వీళ్ళందరూ వెళ్ళిపోయారు మార్కెట్ నుంచి. ఎందుకంటే వాళ్ళ స్టాప్ లాస్ లు ఇమీడియట్ గా హిట్ చేసింది మార్కెట్ లో. ఇక్కడ ఎవరైతే ఉన్నారో మార్కెట్ లో అది ఓన్లీ బయ్యర్స్. సో ఈ మార్కెట్ లో మనం మన స్ట్రాటజీ ఎసలాంటింగ్ కాబట్టి, ఈ మార్కెట్ లో మనం ప్రస్తుతానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసాం కాబట్టి ఈ బయ్యర్స్ ఉన్నారు. సో వీళ్ళనే మనం టార్గెట్ చేయాలి మార్కెట్ లో. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మనం సెల్లింగ్ సైడ్ సెటప్ ని ఐడెంటిఫై చేద్దాం. సేమ్ విత్ సెన్సెక్స్ అండి. ఇక్కడ ఓవరాల్ గా మనకు బయ్యర్సే ఉన్నారు మార్కెట్ లో. సెల్లర్స్ మాత్రం వాళ్ళ పొజిషన్ ని హోల్డ్ చేసుకొని పోలేరు మార్కెట్ లో. అండ్ ఇంకోటి 76,800 బ్రేక్ ఇచ్చింది. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ బయ్యర్సే ఉన్నాయి మార్కెట్. ఓకే. సో ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సెల్లింగ్ సైడ్ సెటప్ ని మాత్రం ఐడెంటిఫై చేద్దాం. మన ఛానల్ ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, లైక్ చేయండి. సో దట్ ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి మాకు కూడా మోటివేషన్. సో థ్యాంక్ యూ అండి. హ్యాపీ వీకెండ్.